హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను ఎంతో కమ్మని, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన సూప్ రెడీ చేసేసాను. ఇది చాలా ఈజీగా, ఫాస్ట్‌గా, క్విక్‌గా తయారైపోతుంది. సో, ఇప్పుడు మనకి మార్కెట్‌లో ఇన్‌స్టంట్ పొడులొచ్చేసినాయి. ఆ పొడుల్లో ఈ సూప్ పొడి ఒక ఫ్లేవర్ తీసుకున్నాను. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఏ ఫ్లేవర్ అయినా మనకి టేస్టీగా బానే ఉంటుంది. అన్ని వెజిటబుల్స్ మాత్రమే మనకి దొరుకుతాయి. సో, ఇప్పుడైతే నేను వెజిటబుల్ సూప్ రెడీ చేయడానికి ఒక బౌల్ తీసుకున్నాను. సో, అది 4 కప్పులు వస్తుందనమాట ఆ పౌడరు. సో, అందుకని నేను 4 కప్పులకు బదులు నేను సగమే యూజ్ చేస్తున్నా ఇందులో. సో, 2 కప్పులు వాటర్ వేసి, చల్లని వాటర్ స్టవ్ వెలిగించకుండానే ముందుగా చల్లని వాటర్లో ఒక సగాన్ని పోసేసాను. ఇది 2 కప్పులు సూప్ అయితే రెడీ అవుతుంది. సో, ముందుగా చల్లటి వాటర్లో ఇది మొత్తం మిక్స్ చేసేయాలి. ఇక్కడ గడ్డలు లేకుండా చక్కగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడైతే చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకోవచ్చు. స్టవ్ వెలిగించాక స్లోగా సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఎక్కువగా హై లో అని పెట్టేసుకుంటూ మనం స్పీడ్గా చేసేయచ్చు. సో, ఇది మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అట్లా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్‌గా. ఎక్కువ మోతాదులో కూడా చేసేసుకోవచ్చు. మనం స్పెషల్‌గా ఉడకబెట్టి చేసి ఈ పనంతా లేకుండా జస్ట్ అలా వేడి చేసేసి మరీ మరిగించకూడదు. జస్ట్ ఒక పొంగు రాగానే ఆపేసుకున్నామంటే ఆ వేడికి ఇది చక్కగా బాయిల్డ్ అయిపోతుంది. ఇందులో చూడండి చక్కగా కార్న్స్ ఉన్నాయి, గ్రీన్ పీసు, అట్లాగే ఆనియన్ పౌడర్, క్యారెట్ తురిమింది, అట్లాగే గోధుమ పిండి, కార్న్ పిండి. సో, ఇందులో అయితే చాలా ఇంగ్రీడియంట్స్ ఆరోగ్యకరమైనవి మాత్రమే ఉన్నాయి. ఉప్పు కూడా ఇందులో ఉంటుంది. మనం ఏమీ ఇందులో మిక్స్ చేయక్కర్లేదు. జస్ట్ వాటర్లో అలా కలిపేస్తే సరిపోతుంది. వేడి చేసి చక్కగా ఇట్లా సర్వ్ చేసేసుకున్నారంటే ఎంతో రుచికరంగా బాగుంటుంది. సో, ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు ఇలా ఈజీగా చేసేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే వేడిగా తాగేది కనుక కొంచెం పలచగా కావాలంటే ఒక హాఫ్ కప్ వాటర్ కలుపుకోవచ్చు. సో, ఇప్పుడైతే సూప్ రెడీ అయిపోయింది. చాలా చాలా యమ్మీగా, చాలా రుచిగా ఉంది. కాఫీ టీలకు బదులు ఇది చేసుకొని తాగారంటే వింటర్లో చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎంతో హెల్దీ అయింది. మనకి వెజిటబుల్స్ కూడా ఇందులో లభిస్తాయి. సో, అంతే.